పరలోకమందున్న మా తండ్రి, తిరిగి మరలా కుటుంబ వ్యవస్థకి, వారి నడకకి, వారి నిర్ణయాలకి, జీవిత విధానానికి సమాజంలో రోజు రోజుకి దొరకని సమాధానం కొరకు తండ్రి, మీ వాక్యం నుండి తండ్రి మేము వెలుగెత్తి మాట్లాడడానికి గతించిన వారం నుండి మేము ఎదురు చూస్తున్నామని మీకు తెలుసు. ఏ ప్రతికూల పరిస్థితుల్లో తండ్రి మమ్మల్ని పట్టుకొని కుటుంబాలుగా తండ్రి మమ్మల్ని కూర్చోబెట్టి వినగలిగే చెవిని, గ్రహించే మనస్సును మాకు దయచేస్తున్నందుకు మీకే మహిమను ఆరోపిస్తున్నాం దేవా. మాట్లాడడానికి సిద్ధమైన నాతో, మా అందరితో మాట్లాడండి. ప్రతి కుటుంబంతో తండ్రి మీరు మాట్లాడండి. వారి జీవితంలో శత్రుత్వం కేవలం తండ్రి వారి జీవిత భాగస్వామి కాదని, మాకు శత్రువు ఒకడు ఉన్నాడని తండ్రి, వాడి వల్లనే ఈ హింసాకాండ జరుగుతుందని గుర్తించే మనస్సును దయచేయండి. వింటున్న వారి హృదయాలు తండ్రి తెరవండి. వారితో నేరుగా మాట్లాడండి. సర్దుకుపోయే మనస్సును క్రీస్తునందు వారికి ఏర్పాటు చేయండి. ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారందరితో మీరు మాట్లాడండి. సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా విందాం. కొంచెం సౌండ్ పెడతాం. ఈరోజు కూడా కొన్ని గంభీరమైన సత్యాలు ఉన్నాయి. గతించిన వారు ఎంతమంది వచ్చారో నాకు తెలియదు. ఈరోజు ఎంతమంది మానేశారో కూడా మనకు తెలియదు. మానేసిన వారు, వచ్చిన వారు, ఆల్రెడీ ఉన్నవారు. ఒకసారి లాస్ట్ వీక్ జరిగిన క్లాస్ గుర్తుందో లేదు? ఒక లుక్ వేయండి. ఏదది ఒకసారి చూపించండి. ఇంగ్లీష్లోనే బాగుందనుకుంటా. సరే అలా ఉంచు. గృహహింస, డొమెస్టిక్ వైలెన్స్, రెండవ భాగం. అందులో ప్రతి ఒక్క కార్నర్లో మనం చూస్తున్న దుర్వినియోగం, అబ్యూజ్ మనం ధ్యానించాం గతించిన తరగతుల్లో. యుఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వారు చేసిన దర్యాప్తులో ఫ్యామిలీస్లో హింస ఎలా స్టార్ట్ అవుద్దో చెప్పారు వాళ్ళు. ఆ చెప్పిన దాంట్లో సుమారు ఒక 12 పాయింట్స్ మనం చూసాం. అదిగో తెలుగులో తర్జుమా. తెలుగులో చాలా విడ్డూరంగా ఉంటుంది తెలుగు తర్జుమా. మనతో వచ్చిన గొడవ ఏంటంటే తెలుగు తర్జుమాలో కొన్ని గ్రాంధికాలు తర్జుమా అవుతాయి. మనకేం రాదు, ఒప్పుకుందాం సిగ్గు లేకుండా. తెలుగులో గ్రాంధికు రాదు. అది సరే, ఏదేమైనా మనం వివరించేసుకున్నాం కనుక దీని గొడవ మనకు లేదు. అయితే యుఎస్ గవర్నమెంటే కాదు, ఇండియన్ గవర్నమెంట్ అయినా, బ్రిటన్ గవర్నమెంట్ అయినా, ఏ గవర్నమెంట్ అయినా కుటుంబాలలో జరిగేది ఏంటి? అవే జరుగుతున్నాయి. కనుక ప్రతి ఒక్కరు లాస్ట్ వీక్ క్లాస్ కనెక్ట్ అయ్యారు. అలాంటివి మీకు తెలియకపోతే చెప్పిన పదాలు మీకు చాలా విడ్డూరంగా ఉంటాయి. కాబట్టి అవన్నీ మనకు సుపరిచితమే. ఈరోజు ఆ రోజు జనరల్గా మనం మాట్లాడడం. ఈరోజు రెండవ భాగముగా బైబిల్ యొక్క దృక్కోణం నుండి ఫ్యామిలీస్లో ఈ వైలెన్స్ అనేది ఎట్లా స్టార్ట్ అవుద్దో చూద్దాం. అర్థమవుతుందా? వైలెన్స్ ఎలా ఉంటుందో చూసాం. ఆ వైలెన్స్కి కారణం ఏంటి, హింసకు కారణం ఏంటంటే ఒకరి మీద ఒకరు నేరారోపణ చేసుకున్నా. ఆ ఒకరి మీద ఒకరు, ఆ ఒకరొకరు ఎవరు? ఒకరికొకరు ఎవరు? భార్య భర్తలు. ఆమెమో నా ఎనిమి నువ్వే అంది. ఈయనేమో చెప్పండి నా జీవిత శత్రువు నువ్వే అన్నాడు. ఎవరు? ఈమె. సీరియస్గా టాక్స్ మాట్లాడుకుంటారు. ఆఫ్టర్ 3 years తర్వాత, 3 years వద్దులేండి, 3 months. 3 months తర్వాత అందరికీ అర్థమైపోద్దట అన్ని ఉల్లిపాయలు ఒకలాగా ఉన్నాయని.
ఉల్లిపాయ తెలుసుగా, నేను చాలాసార్లు అంటున్నాను, మరలా అంటున్నాను. మగాళ్ళకి అర్థమవుద్ది, ఆడవారికి అర్థమవుతుందట కుటుంబం అంటే ఇదేనా అని. కానీ అర్థమయ్యే విధంగా అర్థమవుతుందట. అందుకే పెళ్ళైన వారు, పెళ్ళి కాని వారు, పెళ్ళైన వారు ఎలా జాగ్రత్తగా ఉండాలో వినాలి, పెళ్ళి కావాల్సిన వారు రేపు పొద్దున ఎలా జాగ్రత్తగా ఉండాలో వినాలి. ఇవి అందరికీ షరతులు వర్తిస్తాయి. దేవుని యొక్క కృపను బట్టి, దయను బట్టి సుమారు 2-3 వారాలు మాట్లాడుతాం ఫ్యామిలీ లెసన్స్. బాగున్నాయి, బాగా స్పందన వస్తుంది, అందరూ వింటున్నారు. ఏంటో మరి ఎవరికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటో, చక్కగా వింటున్నారు అందరూ. రెండోది చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక. అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలు ఊని. మనకు ఒక అడ్రస్ ఇచ్చాడు చూడండి, రైటర్ ఎవరైనా, పౌలు గారు. ఆయన ఏమంటున్నాడంటే, ఫ్యామిలీస్ అనే వాటికి అడాప్ట్ ది డిపార్ట్మెంట్ ఉందట. ఈ భూమి మీద ఉన్న మానవాళ్ళంతా ఒక కుటుంబం అయితే, ఈ కుటుంబానికి, ఈ కుటుంబాలలో కుటుంబాలకి ఒక శిరస్సు ఉందట. ఎవరైనా దేవుడు. ఆ దేవుడు కుటుంబాల పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడట. నిజంగా కుటుంబాల పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటో మనకు అర్థమైతే, నేను మరలా చెప్తున్నాను, కుటుంబంలో డొమెస్టిక్ వైలెన్స్ అనే పదం కనిపించదు. కోర్టులు ఖాళీ అయిపోతాయి, పోలీస్ స్టేషన్లో కేసులు ఉండవు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో సుమారు 1200 మంది ఖైదీలు రికార్డెడ్గా, లేకపోతే ఇప్పుడు పెంచారేమో, కాస్తంత పొడిగించారు. ఈ 1200 ఖైదీల్లో సుమారు 1000 కేసుల వరకు ఏ కేసులు ఉంటాయి తెలుసా? 498 క్లాజ్ ఏ, గృహహింస. అయ్యే గొడవలన్నీ, సుమారు గొడవలన్నీ ఫ్యామిలీస్కి సంబంధించే. ఎందుకు సొసైటీలో ఫ్యామిలీస్లో ఇంత వైలెన్స్ జరుగుతుంది అనడానికి గవర్నమెంట్స్ ఏమన్నాయంటే, వాళ్ళ యొక్క వ్యక్తిగత పర్సనాలిటీ డెవలప్మెంట్ వేలో కొన్ని పాయింట్స్ చెప్పారు. రైట్ అనిపించింది మనకి. కానీ బైబిల్ ఏంటి? బైబిలు కుటుంబాన్ని ఎలా చూస్తుంది, దేవుని యొక్క దృక్కోణం నుండి కుటుంబాన్ని ఎలా చూడాలనుకున్నాడు. ఆయనకు ఒక ఆసక్తి, ప్రణాళిక, ఆయన కుటుంబాల పట్ల ఎంతో ఒక నిర్మాణ వ్యవస్థగా చూడాలనుకున్నాడట. మీరు చూడండి, బైబిల్ చదివే అలవాటు ఉంటే, బైబిల్ మనం చదువుతున్నప్పుడు ఇమేజెస్ రెడీ చేయండి. బైబిల్ మనం చదువుతున్నప్పుడు ఆదికాండం స్టార్ట్ అవుతుంది. ఏ కాండం? అదే కాండం అనకూడదు, అది ఆదికాండమే. ఆదికాండం మనం చదువుతున్నప్పుడు మొట్టమొదటి వచనం ఏంటి? యూనివర్స్, అనంతమైన గంభీరమైన ప్రకృతి. ఆ ప్రకృతిలో దేవుని యొక్క కార్యాలేంటో మనం చూస్తాం. కనిపిస్తుందా? ఈ అనంతమైన ప్రకృతిని మనం చూస్తున్నప్పుడు జరుగుతున్న వింత ఏంటంటే, మొదటి దినం అవుతుంది, రెండో దినం అవుతుంది, మూడో దినం అవుతుంది, నాలుగో దినం అవుతుంది, ఐదో దినం అవుతుంది, ఆరో దినం అవుతుంది. నేను అడుగుతున్నాను, ఈ మొదటి దినం, రెండవ దినం, మూడవ దినం, ఐదవ దినం, ఆరవ దినం, ఈ దినాలన్నీ ఎవరి కోసం అయ్యాయి? తులుక్కుబడిపోయే మాట ఏంటి చెప్పనా? ఫ్యామిలీ కోసం. దేనికోసం? ఫ్యామిలీయా? ఈ అనంతమైన సృష్టి ఎక్కడికి ల్యాండ్ అవుతుంది? దీని యొక్క కదలికలు అంటే బైబిల్ చెప్తుంది ఫ్యామిలీ దగ్గరికి వెళుతుందట.
ఈ కనిపించే ఈ విశ్వం, ఈ కనిపిస్తున్న గ్రహాలు, ఈ నక్షత్రాలు, ఈ కూటమి, ఇదంతా దేని కొరకు ఏర్పాటు? డే బై డే టైం మెయింటెనెన్స్ జరుగుతుందంటే, టైం ట్రావెల్ జరుగుతుందంటే ఎక్కడికి వెళుతుంది ఈ కదలికని మీరు ఆదికాండపు అధ్యాయాలను అడిగితే, ఈ కాలం, ఈ విశ్వం అంతా ఏలితే ఒక వైపు చూపిస్తుందట. ఆ ఒకరు ఏదేని వనములో ఉన్నారట. వాళ్ళ పేరు ఫ్యామిలీ. కనిపిస్తున్నారా? ఆ ఫ్యామిలీని ఒక పచ్చని వనంలో పెట్టాడట. ఆ వనములో పెట్టి దేవుడు రోజు సంధ్య వేళ అక్కడికి వచ్చి చల్లపూటన వాళ్ళతో మాట్లాడుతున్నాడట. నిజంగా చూడండి ఎంత బాగుందో, అది ఎంత బ్యూటిఫుల్ సీన్ చూడండి. పరలోకమందున్న దేవుడు భూలోకానికి వచ్చి ఒక వనాన్ని తయారు చేసి, ఒక విశ్వాన్ని తయారు చేసి వచ్చిన తర్వాత వాళ్ళతో ఆయనకి సహవాసం, ఫెలోషిప్ ఉందట. చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడంటే ఒకసారి చూద్దాం. ఆదికాండానికి వెళదాం. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపూట ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము వినెను. ఈరోజు వాడి కోసమే కుటుంబం అంతా వాడి దగ్గరికి వెళ్ళకపోతుంది. ఆడు కాదు, ఒకడున్నాడు బైబిల్లో, వాడి వలనే వైలెన్స్. నిజమండి. ఫ్యామిలీస్లో అబ్యూజ్ స్టార్ట్ అవ్వడానికి కారణం ఒకడున్నాడు, వాడి పేరు సాతాను. వాడే ఈరోజు, వాడు కూర్చే ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. కుటుంబాన్ని చూడండి. బైబిల్ మనం అలా చదువుతున్నప్పుడు ఆ బైబిల్లో మనం జాగ్రత్తగా చూడగలిగితే, నోవహును దేవుడు పిలిచాడు. నోవహును దేవుడు పిలిచినప్పుడు నోవహుతో పాటు ఎవరు వచ్చారు? ఫ్యామిలీ వచ్చింది. దేవుడు ఏం చూస్తాడు చూడండి. చల్లపూట వేళ అయినా ఎప్పుడైనా ఆయన సన్నిధి దగ్గరికి ఫ్యామిలీ ఎలా రావాలనుకుంటుందంటే, గుర్తుపెట్టుకోండి, అందరూ కలిసి రావాలనుకుంటాడట దేవుడు. కుటుంబంలో యజమానిని పిలిస్తే, కుటుంబంలో ఒక వ్యక్తిని పిలిస్తే, ఆ పిలుపుని బట్టి ఫ్యామిలీ ఆయన సన్నిధిలోకి రావాలట. నోవహుని పిలిచాడు, ఫ్యామిలీ వచ్చింది. అబ్రహామును పిలిచాడు, చెప్పండి, ఫ్యామిలీ వచ్చింది. నెక్స్ట్ యాకోబుని పిలిచాడు, ఫ్యామిలీ వచ్చింది. నెక్స్ట్ మోజెస్ని పిలిచాడు, ఫ్యామిలీ వచ్చింది. యెహోషువను పిలిచాడు, ఆయన భారీ డైలాగే చెప్పాడు, నేనును నా ఇంటి వారును యెహోవాని సేవించుచున్నాం. ఫ్యామిలీ వచ్చింది. మీరు బైబిల్లో ఎక్కడైనా చూడండి, ఫ్యామిలీలు కథలు వచ్చాయి దేవుని దగ్గరికి. అలా కదులొచ్చిన కుటుంబాలలో వైలెన్స్ అన్న దానికి పెద్ద పీట ఉందా? లేదు. వాళ్ళ కుటుంబ వ్యవస్థలో ఈ మాట్లాడుకునే ఈ హింసాకాండం మనకు కనిపిస్తుందా? కనిపించదు. అరకొర అభిప్రాయాలు తప్ప ఒకరిని ఒకరు హింసించుకునేంత వైలెన్స్ మనకు కనిపించదు. మీరు జాగ్రత్తగా చూడగలిగితే, బైబిల్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే, వారు చాలా చక్కగా ఒకరి మీద ఒకరు నేరారోపణలు చేసుకోకుండా, నోవహు అయినా, అబ్రహాం అయినా, యాకోబు అయినా, మోసే అయినా, వీళ్ళందరూ దేవునికి దగ్గరకు వచ్చే కొలది కుటుంబాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయట. కానీ విషయం ఏంటి చెప్పనా? దేవునికి దగ్గరకు వచ్చే కొలది కుటుంబాలు బాగుంటాయట. ఎదుగొచ్చింది నేనే చెప్పేస్తాను చూడండి. వీళ్ళు ఎలాగే ఏరు కానీ లైవ్లో వస్తుంది చూడండి. ఎవరి దగ్గరైనా మొబైల్ ఉంటాయి, లైవ్లో అంచే త్రిభుజ ఆకారం తెలుసుగా, త్రిభుజం, ట్రయాంగిల్, అది కాదు. ట్రయాంగిల్ చూసినప్పుడు చూడండి, త్రిభుజం ఉంటుంది, 3 భుజాలు. చాలామంది మంచి పుస్తకం చదవాలనుకుంటే ఫ్యామిలీ కొరకు తెలుగులో తర్జుమా అయింది ఆ పుస్తకం చదవండి. నిన్ను చేసుకోడు నా భాగ్యం అని ఒక పుస్తకం ఉంది. బాగుంది కదా టైటిల్. ఆ పుస్తకం కొనండి. నిజమే, క్రిస్టియన్ బుక్కే అది, చదవండి, బాగుంటుంది. ఆ బుక్లో
ఈ ట్రయాంగిల్ ఇచ్చాడు ఆయన. వీలైతే ఒక మొబైల్ ఒక లుక్ వేయండి, లైవ్లో వస్తుంది. అందులో టాప్ కార్నర్లో ఒక సింబల్ ఉంది, ఒక అక్షరం ఉంది. ఎవరు? ఏ. అదే కార్నర్లో లెఫ్ట్ సైడు బి, అదే కార్నర్ నుంచి రైట్కి సి. ఇప్పుడు అడగండి, ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. ట్రయాంగిల్, త్రిభుజాకారం, పిరమిడ్. అయితే ఏ అనే ఆ గుర్తుని మీరు అలా గుర్తుపెట్టుకోండి. బిసి, ఈ రెండు భుజాలు ఎప్పుడైనా కలుస్తాయా? కలిస్తే అది త్రిభుజం అవుతుందా? ఈ రెండు భుజాలు ఎప్పుడైనా బిసి ఎప్పుడైనా కలుస్తాయా? కలవో. మరి ఎక్కడ కలుస్తాయి? అక్కడ చూడండి. బిసి ఏదైతే ఉందో ఈ రెండు పక్క పక్కన జాయింట్గా రావు. అవి ఎక్కడ కలవాలో తెలుసా? ఆ ఏ అనే స్పాట్ ఏదైతే ఉందో అక్కడ కలవాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, బీని భర్తగా సిని స్త్రీగా మనం తీసుకొని వీళ్ళిద్దరూ కలవాలంటే వీళ్ళు కలిసే ప్లేస్ ఏంటి? ఏ. ఆ ఏ ఎవరు? దేవుడు. అది ఎంత బాగుందండి, మంచి ఎగ్జాంపుల్ అది. దేవుడు అనే ఒక వ్యక్తి దగ్గరికి భార్య భర్త వస్తే అక్కడ కలుస్తారట, అక్కడ మాత్రమే కలవగలరట, అక్కడ మాత్రమే ఒకరిని ఒకరు అర్థం చేసుకోగలరట. గమ్మత్తు ఏంటంటే భార్య భర్తల మధ్య ఇన్ని గొడవలు, భార్య భర్తల మధ్య ఇంత రచ్చకాండ జరగడానికి కారణం ఏంటంటే వీళ్ళిద్దరు ఎవరి దగ్గరికి రావట్లేదు? దేవుని దగ్గరికి. దేవుని దగ్గరికి రానంత కాలము, దేవుని సన్నిధికి రానంత కాలము ఏమి కనబడదో తెలుసా? సఖ్యత కనబడదట. ఆదామవ్వల జీవితంలో, వారి జీవితంలో భయంకరమైన శ్రమ, హింసాకాండ రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఏ అనే స్థానం, దేవుడు ఉండే స్థానం దగ్గరికి రాలేకపోయారట. వైలెన్స్. పడతామనుకుంటున్నావా అంటది. ఏమన్నానే అంటాడు ఈడొచ్చి, నువ్వు అన్నవన్నీ నేను నోట్ చేసుకున్నాను, నేను కాబట్టి ఊరుకుంటున్నాను కానీ అంటదట. ఇంకంతే, ఇక గొడవ స్టార్ట్ అవుతుంది. ఈ మైండ్ సెట్ ఈమెకి ఎలా వచ్చింది? దేవుడు లేడు. ఈ మైండ్ సెట్ ఈమెకి రావడానికి కారణం దేవుడు పోయి మూడో వ్యక్తి వచ్చాడు. ఆ మాటలు ఎక్కించుకుంటున్నారు. ఈ మధ్య మూడో వ్యక్తులు అవసరం లేదు. టీవీలు, సినిమాలు, సీరియళ్ళు, వాట్సాప్లు, ఫేస్బుక్లు ఎన్ని ఉన్నాయండి మూడో వ్యక్తులు. ఇవన్నీ వచ్చి మీకు ఎన్ని ముచ్చట్లు చెబుతున్నాయి చెప్పట్లేదు. ఈ మధ్య గాడిది గుడ్డు షో ఒకటి వచ్చింది. ఏంటి చెప్పండి? జీకే బిట్. గాడిది గుడ్డు షోయే అది. బిగ్ బాస్ కాదు అది, బిగ్ లాస్. బిగ్ లాస్ నేను చెప్తున్నాను. నీ టైం లాస్, నీ మనీ లాస్, నీ లైఫ్ అంతా లాస్ అవుద్ది. గుర్తెట్టుకో. నారాయణ ఒక పెద్ద ఆయన తిరగబడ్డాడు, చూసారా? కరెక్ట్ వేలు అడుగుతున్నాడు ఆయన. బ్రోతల్ హౌస్ అన్నాడు దాన్ని. కాదు, ఏం చూపిస్తున్నారండి? లోపలికి వెళ్ళి ఏం చూపిస్తున్నారు? కుటుంబాలను ఎలా కట్టుకోవాలో చూపిస్తున్నారా? పెళ్ళైన ఆడవాళ్ళని, పెళ్ళైన మగాల్ని, పెళ్ళిగాని అబ్బాయిని తీసుకొచ్చి, ఒక పెళ్ళైన వేరొక పురుషుడితో ఉండే స్త్రీని తీసుకొచ్చి ఈ కొంపలోకి దోసి కెమెరాలు పెట్టి వాళ్ళు మాట్లాడుకునే మాటలు రికార్డ్ చేసి వాటిని వినిపిస్తే నువ్వు సిగ్గు లేకుండా చూస్తున్నావంటే నీది ఒక ఫ్యామిలీయా అని అడుగుతున్నాను నేను. ఏముంది బిగ్ బాస్లో? గాడిది గుడ్డు ఉంది. ఏముంది చెప్పండి? ఏముంది బిగ్ బాస్లో? చెత్త అశ్లీలత పదజాలం ఉంది. ఏముంది బిగ్ బాస్లో? పనికి మాలిన బాధ్యత లేని వ్యవహారాలు ఉంది. ఒక ఆమె ఏమంటుందో తెలుసా? వాడు చిన్నోడే అని అంటుందట. తట్టుకోలేడే నా యొక్క ఆగడాలో అంటుందట. ఏంటి మాట్లాడి? ఏం సెన్సార్లు ఉన్నాయి? ఏం మాట్లాడుతున్నారు? ఫ్యామిలీస్కి ఏం నేర్పిస్తున్నారు? ఒక హౌస్లోకి 100 రోజులు దాచేసి వాళ్ళు అక్కడ వదిలేసి వాళ్ళ ఎమోషన్స్ని, వాళ్ళ ఫీలింగ్స్ని ఒక బెడ్రూమ్లో బంధించేసి అప్పుడప్పుడు కెమెరాలు పెట్టి అప్పుడప్పుడు తీసేస్తుంటే మరి కెమెరాలు పెట్టని టైంలో ఏం జరుగుతుందని అడిగాడు నారాయణ. కరెక్ట్గానే అడిగాడు ఆయన. ఏ చెత్త సోలు చూస్తే నేను అడుగుతున్నాను, మీ టైం లాస్ అవుద్ది. గుర్తుపెట్టుకోండి. ఎథిక్స్ ఉన్నవారు, మేధావులు అడుగుతున్నారు ఈ తప్పుడు సంకేతాలు సమాజం మీద అని. ఇవన్నీ ఎక్కించుకుంటున్నారండి బుర్రకి ఈరోజు.
లేనిపోనివన్నీ ఎక్కించుకొని ఏవేవో మాట్లాడుతున్నారు. భార్య భర్తల మధ్య ఎన్ని విధాలుగా వాడు వైలెన్స్ పెట్టాలి అన్ని విధాలుగా పెట్టేస్తున్నాడు. దేవుడు లేడు, దేవుడు మిస్ అయిపోయాడు. షోలు వచ్చాయి, దేవుడు పక్కకు జరిగిపోయాడు. సీరియల్స్ వచ్చాయి, సినిమాలు వచ్చాయి, పొరుగింటి గొడవలు వచ్చాయి, పుల్లమ్మ కథలు వచ్చాయి, రచ్చబండ్లు వచ్చాయి, రోజమ్మ వచ్చింది. ఇంకేం వచ్చినాయి ఫ్యామిలీస్లోకి? రకరకాలు వచ్చాయి. మరి వైలెన్స్ రాకపోతే మీ ఫ్యామిలీలో ఏమొస్తుంది? దేవుడేడి? మీ ఇద్దరు కదిలి ఈ బిసి అని ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఏ వ్యక్తి అని ఆ దేవుడి దగ్గరికి రాకపోతే మీ త్రిభుజాలు, రెండు త్రిభుజాకారులు ఉన్న ఈ రెండు భుజాలు ఆ దేవుడి దగ్గరికి రాకపోతే ఎప్పటికీ కలవలేరట. మధ్యలోకి ఎన్నొచ్చినా బాధే, హింసాకాండే, అనుమానాలే, గొడవలే, బాధలే, రోగాలే పెరుగుతాయట. వాట్సాప్లో నేను ఒక మెసేజ్ పంపెడతాముడు, ఆవిడ అడుగుతుంది వాళ్ళ ఆయన్ని. ఆడప్పుడే స్నానం చేసి వచ్చి కూర్చున్నాడట. 3 వ్యక్తులు గొడవలు ఎలా ఉంటాయి చూడండి, అంత మంచి చదివారు అది. స్నానం చేసి వచ్చిన వెంటనే ఆవిడ బెడ్రూమ్లో కూర్చుని ఉందట రెడీగా. వాళ్ళ ఆవిడ చాలా ఆనందంగా నవ్వేసుకుంటూ ముసిముసి నవ్వులు. వీడిగా ఆశ్చర్యం, ఏంటి అలా నవ్వెత్తున్నావు అని అడిగాడట. ఎవరు? వాళ్ళ ఆయన. తీసేసానండి అందట. ఏం తీసావే, పర్సులో డబ్బులు తీసావా అని అడిగాడట. కాదండి, మీ సెల్ ఫోన్ లాక్ నేను తీసేశాను. లాక్ తీసావా అని అడిగాడట. ఎస్, మీ లాక్ తీసా. డౌట్ వచ్చింది వీడికి. నా పాస్వర్డ్ ఎవరు చెప్పారు నీకు? బాబు చూడండి, బాబు పైకి ఎక్కుతున్నాడు. నా సెల్ ఫోన్ లాక్ నీకు ఎవరు చెప్పారు? ఆ పాస్వర్డ్ ఎవరు చెప్పారు? సీరియస్గా అడిగేసరికి ఆమె చెప్పిందట, ఫస్ట్ మీ పేరు కొట్టానండి, రాలేదు అంతే అన్నాడు. ఎవరు? వాళ్ళ ఆయన. తర్వాత నా పేరు కొట్టానండి, రాలేదండి అన్నారు. మీ అమ్మగారి పేరు కొట్టాను, రాలేదండి. మీ నాన్నగారి పేరు కూడా కొట్టాను, రాలేదండి. మన అమ్మాయి పేరు కొట్టానండి, వచ్చింది అనుకుంటున్నారా? రాలేదండి. మన బొడ్డోడి పేరు కూడా కొట్టానండి, రాలేదండి. మరి ఎలా వచ్చిందే అని అడిగాడట. ఎవరు? అన్ని పేర్లు అయిపోయినాయిగా అన్నాడట. మన పని మనిషి సుందర పేరు కొట్టాను, వచ్చింది అన్నదట. టకాలమని వచ్చేసిందండి అందట. బిగ్ లాస్. బాంబు పేలిపోయింది. ఎవడికి? గుర్తుపెట్టుకోండి, ఫ్యామిలీలో వైలెన్స్ రావడానికి ఎవరు వచ్చారు? సుందర వచ్చింది, పని మనిషి. ఏ ఫ్యామిలీలోనైనా మీరు గుర్తుపెట్టుకోండి, 3వ వ్యక్తి ఎంట్రీ జరిగిందో ఆ కుటుంబంలో వైలెన్స్ స్టార్ట్ అవుతుంది. బైబిల్ చెబుతుంది, చెప్పకనే చెప్తుంది. దేవుని దగ్గరకు వచ్చిన కుటుంబాలన్నీ సఖ్యతతో ఉంటాయి. దేవుని దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, నా ఎనిమి నా భార్య కాదు, నా ఎనిమి నా భర్త కాదు, నా ఎనిమి ఎవరు కాదు, నా ఎనిమి సాతాను. వాడే మా మధ్య గలిబిలు సృష్టిస్తున్నాడు, వాడు నెపాలం మోపుతున్నాడు, మా మధ్యకి లేనిపోనివన్నీ తోస్తున్నాడు. వాడే వచ్చి మా కుటుంబ వ్యవస్థని చిత్రవదకు గురి చేస్తున్నాడు. వాడే ఈ చిచ్చు పెడుతున్నాడు. వాడు తంత్రగొట్టి అంత బైబిల్. తంత్రగొట్టి అంటే తెలుసుగా, వాడు చాలా నేగ్గా చెప్తాడట, తంత్రగొట్టి వాడు. వాడే మా ఫ్యామిలీస్లో ఈ టెంప్టేషన్స్ అన్నీ క్రియేట్ చేస్తున్నాడు. ఆ ఫస్ట్ ఫ్యామిలీలో ఆ టెంప్టేషన్ క్రియేట్ చేసింది ఎవడు చెప్పండి? అవ్వమ్మ కాదు, ఆదాము కాదు. ఎవరు? వాడు, సాతానుగాడు. వాడే వస్తాడు. వాడికి ఎందుకు అంత దుద్ర దేనికి? వాడికంటే కారణం ఒకే ఒక్కటి. వాడికి అంత ఆసక్తి దేనికంటే ఒకే ఒక్కటి, వీళ్ళు దేవునితో కలిసి ఉంటే వాడికి అస్సలు నచ్చదు. ఫ్యామిలీస్ దేవుని దగ్గరికి వెళ్ళిపోతే నచ్చదు. కానీ దేవునికి ఏం నచ్చుతుంది చెప్పండి? ఆదాము అవ్వ ఎక్కడున్నారు అనగానే నీ స్వరానికి దగ్గరగా ఉన్నాం ప్రభు అంటే దేవునికి నచ్చుతుంది. నీ సన్నిధిలో మేము స్తుతియాగాలు జరిగిస్తున్నాం ప్రభు అంటే దేవునికి నచ్చుతుంది. పరలోకానికి బ్యూటిఫుల్ సీన్ ఏంటో చెప్పనా? ఫ్యామిలీ అలా కలిసి కుటుంబం అంతా చట్టా పట్టాలు వేసుకొని అలా దేవుని సన్నిధికి రావడం పరలోకం అనుకుంటుందట. వెరీ గుడ్ అనుకుంటుందట. ఎవరిని చూసి? ఫ్యామిలీని చూసి. ఒక రెస్టారెంట్కి కుటుంబ సమేతముగా పోతే పరలోకము ఉన్న దేవుడు వెరీ గుడ్ అనుకుంటాడు. ఆయన ఫ్యామిలీతో తిరుగు,
ఫ్యామిలీతో సహవాసం చేయి, ఫ్యామిలీతో కలిసి ఉండు. ఒక రోడ్డు మీదకి పోయినా ఫ్యామిలీతో ఉండాలి, ఎక్కడికి పోయినా ఫ్యామిలీతో ఉండాలి. నువ్వు చివరికి ఆ ఫ్యామిలీని కలుపుకొని దేవుని సన్నిధికి రావాలి. దేవుడు కోరుకునే గంభీరమైన సత్యం ఏంటంటే ఫ్యామిలీలో యూనిటీ ఉండాలట. ఆ యూనిటీ ఎవరిని బట్టి వస్తుందట? దేవుణ్ణి బట్టి. చాలామంది చర్చికి ఎలా వస్తారో తెలుసా? ముందు ఆవిడ వచ్చేస్తుంది, తర్వాత ఆయన వస్తాడు. ఆయన అంటాడు సీరియస్గా, నువ్వు వెళ్ళు, నేను వెనకాల వస్తాను అంటాడట. కానీ గమ్మత్తు ఏంటి చెప్పనా? వాళ్ళందరూ వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో భర్తలుగా గుర్తుపెట్టుకోండి, భార్యలుగా గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధికి వచ్చిన ఎక్కడికి పోయినా ఒకరి కొరకు ఒకరు ఎదురు చూడాలట. ఏది నా సహచర్యం, ఏడి నా జీవిత భాగస్వామి. ఎందుకు ఆ దూరం ఉండకూడదంటే మూడో వ్యక్తుల మధ్యలోకి వచ్చేస్తాడు. వాడు చాలా వేగంగా వస్తాడు, వాడు ఎవరో ఒకరిని గెంటుతాడు, ఏదో ఒక టెంప్టేషన్ క్రియేట్ చేస్తాడు. ఆ దెబ్బకి కుటుంబం విలవిల్లాడిపోతుంది. అందుకే కుటుంబాల మధ్య ఏముండాలి అంటే చక్కటి సహవాసం ఉండాలి, చక్కటి సహవాసం. వాళ్ళు వస్తారు సీరియస్గా, ఏ ఫంక్షన్లో మాట్లాడుకుంటారు భార్యలు. అలా మాట్లాడుతున్నప్పుడు ఆపిక నీ సోద అనకూడదు. ఏమనాలి? అక్కడి నుంచి చెప్తుంటుంది, అదిగో ఆయన మా ఆయన, ఆడు మా చిన్నోడు, ఆ పక్కన అలా తిరుగుతుంది, ఆవిడ మా బేబీ అని చెప్పగానే నువ్వు అక్కడి నుంచి స్టైల్గా ఎస్ నేనే ఆయన అనాలి. అంతే. ఇంకా అంతకుమించి మనం సీరియస్ ప్రోగ్రాలు ఏముండవు. ఇంకా ఆవిడ మనం పరిచయం చేస్తున్నప్పుడు అదిగో ఆవిడే, ఆ సింపుల్ చుట్టూ అనకూడదు, అది ఆవిడే మా ఆవిడ అనగానే ఆవిడ అక్కడి నుంచి హాయ్ అండి ప్రైజ్ లాట్ అంటారు. ఇవి బ్యూటిఫుల్ సీన్ ఫ్యామిలీస్లో గుర్తుపెట్టుకోండి. ఎక్కడికి పోయినా ఒకరినొకరు పరిచయం చేసుకోవాలి, ఎక్కడికి పోయినా ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఈ కుటుంబం ఎక్కడికి పోయినా కలిసి పోవాలి, దేవుని సన్నిధికి కూడా కలిసి వచ్చేయాలి. ఆ కుటుంబానికి ఒకే ఒక్క చీడ దాపరించిందట, వాడే సాతానగాడు. వాడు ఎత్తుగళ్ళు ఈ రోజుకినండి. వాడు ఏ కుటుంబాల మీద వాడు బుర్రెట్టడు కానీ, ఏ కుటుంబం మీదకి వాడు చూడడు కానీ, ఎక్కడైతే దేవుడు అని తిరుగుతున్నారో ఆ కుటుంబాల మీదకి వాడు ఎగురుకుంటూ వచ్చేస్తాడు. వీళ్ళ గుండెల్లో ఏదో ఒక చిచ్చెట్టేయాలనేసి. ఎక్కడైతే సువార్తకి దేవుని సన్నిధికి దగ్గరగా ఉన్నారో ఆ కుటుంబాల్లో ఏదో ఒక సృష్టించడానికి అందులో ఈక్ పర్సనాలిటీలు ఎవరున్నారో పట్టుకుంటాడు. ఆ ఈక్ పర్సనాలిటీలో అక్కడ ఒక పర్సనాలిటీ దొరికింది సాతానికి. ఎవరు? అవ్వమ్మ. ఇప్పుడు నేను అడుగుతున్నాను, కొన్ని ఫ్యామిలీస్లో వీక్ పర్సనాలిటీ భర్తే దొరుకుతాడు, కొన్ని పర్సనాలిటీస్ ఒక్కొక్కరికి ఒక్కోలా దొరుకుతారు. ఆ దొరికిన వాడిని పట్టుకుంటాడు, ఆ పట్టుకున్న వారిని ఆడిస్తాడు, ఆ కుటుంబంలో వాడు రెచ్చగొడతాడు, ఇక వైలెన్స్ స్టార్ట్ అయిపోతుందట. నేను అడుగుతున్నాను, గృహహింసకి కారకుడు ఒకే ఒక్కడు, వాడెవడాడు? ప్రడదోయబడిన భయంకరమైన నేరారోపణ చేస్తున్న ఒక నియంత లాంటి గుణాలకి పెట్టిందే పేరని ఒక భయంకర అబద్ధికుడు, నరహంతకుడు, క్రూరుడు, ఘటసర్పము, వాడే సాతాను. వాడేనండి. వాడు గూర్చి చెప్పినా వాడు ఇష్టపడ్డు, వాడు గూర్చి మాట్లాడినా ఇష్టపడ్డు, వాడి గురించి అలర్ట్మెంట్ మెసేజ్లు వస్తే మనం మెలుకోగలుగుంటామో లేదో తెలియదు కానీ వాడు రెడీ అయిపోతాడు. ఈ జేమ్స్ కూడా సంగతి చూడాలనుకుంటాడు. ఈ రోజుకి ఇప్పుడే ఈ పక్కన ఎక్కడో ఉంటాడు, అనుకుంటాడు వీడి సంగతి ఏంటో చూద్దామని. మీరు కూడా సీరియస్గా నీ వాడికి అవకాశం ఇవ్వకూడదని మీరు అనుకుంటే, ఆహా అలా అనుకుంటున్నావా అంటాడు. ఎవరు? వాడే చూస్తాడు. మీ సంగతి ఏంటో చూడాలనుకుంటాడు. నీకు మంచి ఫేవర్ సీరియల్ ఏదోటి వస్తుంది, అది వేస్తాడు. అలాగా ఈరోజు ఏం జరిగిందో తెలుసా అంటాడు. వెంటనే నువ్వు వచ్చే వారం క్లాస్ ఎగ్గొట్టేస్తావు. ఈరోజు ఏం జరిగిందో తెలుసా, వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలుసు, కానీ నీకు చెవులు ఇలా పెద్ద అయిపోతాయి. అంతే. ఏం జరిగింది అనంతన్న చెప్పే వరకు అంటది. అదొక ఆసక్తి అండి కొంతమందికి. ఏం జరిగిపోయింది తెలిసిపోవాలి. అవన్నీ తెలుసుకునేంతవరకు మనస్సాక్షి ఏమంటే చెప్పు తెలుసుకో అనుకునే వరకు, ఆ తెలుసుకునేంతవరకు వాళ్ళకి మనసు కుదురుండదట. సాతానుగడు ఇలాంటి వీక్నెస్ వ్యక్తిత్వం ఉన్న వారిని బాగా ఉపయోగించుకుంటాడట. ముగించుకుందానికి చాలా టైం అవుతుంది. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వస్తాడు. ఎవడు? నిజంగా నేటకరం అట్లా జాగ్రత్తగా వెళ్ళండి. ఈరోజు ఒక మాట, దేవుడు చూడండి, ఏమయ్యా ఆదాము ఓ భర్త ఏంటి మిస్టేక్ ఏంటి అని అడిగితే ఆవిడే అన్నాడు. నువ్వు ఇచ్చేవే మేలు ఫిమేలు, నా మేలు మార్చేసింది అన్నాడు. ఏంటమ్మా
గృహిణి, హోమ్ మినిస్టరు అని అడిగారు. ఎవరిని? అవ్వమ్మని. నేను కదండి పెద్ద అయినా. మరెవరు? మీరు ఇచ్చారా టామీ? ఎవరు? ఆ సర్పం. ఆవిడే చేసింది. దేవుడు చూడండి, పాపానికి రూట్ ఏంటో ఆ రూట్కి పనిష్మెంట్ ఇచ్చాడు ఆయన. మీకు అర్థం అవ్వాలండి. నిజంగా దేవుడు అవ్వని ఆదాముకి ముందు వీళ్ళిద్దరూ కలిసి సర్పం మీద గెంటేశారు. దేవుడు ఈ సర్పము ఆదాము అవ్వే కనిపిస్తున్నారు అనుకోలేదు. వీళ్ళందరినీ, ఈ ముగ్గురు జీవితాలని వాడుకున్న ఓ కనిపించిన దుష్టుడు ఉన్నాడు, వాడే సాతాను. వాడికి ఇచ్చాడు పనిష్మెంట్. ఎవరు? దేవుడు. రే, నువ్వెక్కడుంటే అక్కడ కుటుంబాల్లో చిచ్చెడతావు, నువ్వెక్కడుంటే అక్కడ లేనిపోయిన మాటలు మాట్లాడతావు, నువ్వు ఎక్కడుంటే అక్కడ పచ్చని కాపరాల్లో చెప్పు చిచ్చు పెడతావు. నీ సంగతి తేల్చాలని దేవుడు ఒక శాపం పెట్టేశాడు, తీరనంత శాపం. ఎవరికి? సాతానుగాడికి. ఏం పెట్టాడు శాపం అని అడుగుతున్నాను. చివరిగా ఏం శాపం పెట్టాడు? మట్టి తింటావరా అన్నాడా? అలా అనలేదు. ఇక ఈ రోజు నుంచి నీ కాళ్ళు పడిపోయి నువ్వు భూమి మీద నీ పొట్టతో పాగుతావరా అన్నాడా? అనలేదు. అది సర్పంతో అన్నాడు. మరి సాతానుతో ఏమన్నాడు? ఏ ఆలోచనలు అయితే నా పిల్లలకు నువ్వు లేనిపోయినవన్నీ పుట్టిస్తున్నావో నీ తలకై చితక దొక్కించేస్తాను వాళ్ళతో అన్నాడు. నీ మెదడు పగిలిపోయేలా పగలగొడతానన్నాడు. నీ శిరస్సు మీద వారి పాదాల చేత తొక్కిస్తానన్నాడు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, పచ్చగున్న కుటుంబాల మధ్యకి ఒకవేళ మీరే వెళ్ళి వాళ్ళ మధ్య చిచ్చులు పెడితే మీరెవరో తెలుసా? సాతాను మీరే. పచ్చగా బతుకుతున్న భార్య భర్తల మధ్యకి వెళ్ళి మీ ఆయన ఇలాగా మీ ఆవిడలాగానే ఎవరైనా చెబితే ఆ మూడో వ్యక్తి మీరే. సాతాను గుర్తుపెట్టుకోండి. సాతానుని దేవుడు ఏం చేస్తాడంటే కాళ్ళ కిందేసి తొక్కించేస్తాడు. పొరుగు కుటుంబాల దగ్గరికి పోయినా, ఆ కుటుంబాల్లో చిచ్చులు పెట్టినా మీ తలకై చితగొడతాడు. గుర్తెట్టుకోండి. ఆ స్వభావం వాళ్ళలో ఉంది. వాడు నీళ్ళలో ప్రవేశించాడు, వాడు ఎత్తుగళ్ళేస్తున్నాడు, ఫ్యామిలీని గలిబిలి చేస్తున్నాడు. అందుకే ఫ్యామిలీస్ విషయంలో మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసిన వారిని విడదీసే ఒకే ఒక్క బుద్ధి వాడిది. వాడిని తొక్కించేస్తా అన్నాడు. ఎవరి చేత తొక్కిస్తా అన్నాడు తెలుసా? ఆ స్త్రీ సంతానముతో నీ శిరస్సును తొక్కిస్తానన్నాడు. వివరించడానికి టైం సరిపోతుంది. ఆ స్త్రీకి పుట్టిన సంతానం ఒకే ఒక్కరు. ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. బైబిల్ లైన్ తెలిస్తే అర్థమైపోవాలి. ఇక మళ్ళీ ప్రత్యేకించి వివరించడం మళ్ళీ అదొక క్లాస్ అవుతుంది. స్త్రీ సంతానం ద్వారా నీ శిరస్సు పగలగొడతాను. నువ్వు కుటుంబాలకి చీడలా దాపరించావు, పచ్చని వనములో ఉన్న చక్కటి కాపరాలకి చిచ్చుగా మారావు. నీ శిరస్సును పగలగొడతాను. వారి సంతతి నుంచి నీ జీవితం ఇక అగమ్య గోచరం చేస్తానని ఒక సంతానాన్ని లేవనెత్తాడు. ఆ సంతానము క్రీస్తే. గలతీ పత్రిక కోట్ చేస్తుంటాడు. ఆ సంతానము క్రీస్తే. ఆ క్రీస్తు వచ్చి సాతాన్ని ఏం చేశాడట? చెదగదొక్కడట కలవరగిరి మీద. సాతాన్ని పగలగొట్టాడట. ఇప్పుడు అడుగుతున్నాను, మన కుటుంబాలకి దాపరించిన సాతానగాన్ని తీసేసేది, తొక్కేసేది ఒకే ఒక్కరు. ఎవరు? సిలువను జయించిన యేసుక్రీస్తు. ఆయనకు మాత్రమే వాడు భయపడగలడు. ఇప్పుడు అడుగుతున్నాను, వాడు మన కుటుంబాల జోలికి రాకుండా ఉండాలి అంటే మనకు సెక్యూరిటీ ఎవరు? మన రక్షకుడు ఎవరు? మన సేవియర్ ఎవరు? యేసుక్రీస్తు. అందుకు ఆయన దగ్గరికి మనం రావాలట. ఆయన దగ్గరికి వస్తే ఏం జరుగుద్దంటే బైబిల్లో భలే కోట్ చేశాడండి, కుటుంబానికి రక్షణ వస్తుందట. చూద్దాం ఒకసారి అపోస్తుల కార్యములు, త్వరగా అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం నుండి. తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకానికి తీర్పు తీర్చబడే ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడని చెబుతూ ఆయన అంటున్నాడు. కిందకు వచ్చేసరికి 31 నుండి.
అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. ఎంత బాగుందో చూడండి. ఓ సైనిక జనాంగమా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీతో చెప్తున్నాడు యేసు ప్రభు, నోట మాట పౌలు పలుకుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నీ కుటుంబానికి రక్షణ ఎలా అంటే అన్ని విధాలుగా, పాపం నుండి రక్షణ, శత్రువు నుండి రక్షణ, నీ జీవితానికి రక్షణ ఎలా అంటే యేసుక్రీస్తు నామములోనికి వస్తే రక్షణ పొందుతారట. అక్కడ ఎంత క్లియర్గా రాయబడింది చూడండి. ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంట ఉన్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. ఆ రాత్రి ఆ గడియలోనే అతన్ని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగని వెంటనే అతని ఇంటి వారందరూ బాప్టిజం పొందిరి. మరియు అతడు వారి ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా వైలెన్స్ లేదట, మరి జాయ్ఫుల్ లైఫ్. చూడండి ఎంత బాగుందో. ఆ కుటుంబంలో ఒక ఆనందం వచ్చిందట, ఆ కుటుంబంలో ఒక నిండుతనం వచ్చిందట, ఆ కుటుంబంలోకి వెలుగు వచ్చిందట, ఆ కుటుంబంలో ఒకరిని చూసి ఒకరు ఆనందంగా బతికేసే బతుకులు స్టార్ట్ అయ్యేట. కారణం ఎవరో తెలుసా? మన కొరకు చనిపోయిన యేసుక్రీస్తు మాత్రమే. ఫ్యామిలీస్కి మరలా చెప్తున్నాను, సాతాను ఆగడాల నుంచి రక్షింపబడి వాడి తంత్రగొట్టే ప్రయోగాల నుంచి మనం దూరం జరిగి మన జీవితాలకి శాంతి, సమాధానం, సఖ్యత రావాలి అంటే, మన జీవితంలో ఆనందం రావాలి అంటే మనం ఎవరి రక్షణలోకి వెళ్ళిపోవాలట? యేసు నామంలోకి వెళ్ళిపోవాలట. అప్పుడు ఫ్యామిలీస్లో ఒక ఆనందం స్టార్ట్ అవుద్ది. నేను అడుగుతున్నాను ఈరోజు, ఒకవేళ పేరుకు మాత్రమే ఉండి యేసు ప్రభు నీ రక్షకుడిగా, నీ రక్షణ ఎదుగుదలకి కారకుడిగా లేకపోతే నీ భార్య భర్తల మధ్య మీకు ఏముండదు? ఆనందం ఉండదు. మీరు ఎప్పటికీ దూరంగానే ఉంటారే తప్ప, మీకు ఎప్పటికీ గృహహింసే స్టార్ట్ అవుతే తప్ప మీరు ఎప్పుడు ఆనందాన్ని ఎదుక్కోలేరు. బాధ ఎలా ఉంటుందో మన రక్షకుడు, మన సృష్టికర్తకి బాగా తెలుసట. అందుకే ఆ తల్లి విలవిల్లాడిపోతుంటే ఆ తల్లికి చెప్పిన ధైర్యం ఏంటో తెలుసా? తల్లి ఏడవకు, నీ కొడుకు మరలా వస్తాడని బతికించి ఇచ్చేశాడు. మరొక క్యారెక్టర్ చూడండి. నా కూతురు చనిపోయిందని యాయీరు లాంటి వ్యక్తి వస్తే ఆ తండ్రికి ఏం చేశాడు? ఆ కూతుర్ని బతికించి ఇచ్చేశాడు. మీరు ఇంకా బైబిల్ చూడండి. మా తమ్ముడు చనిపోయాడు, ఒక్కడే మక్కదిక్కు, వాడొక్కడే మగదిక్కు మా కుటుంబానికి అని ఇద్దరు సిస్టర్స్ ఏడిస్తే ఆ తమ్ముడిని బతికించి ఇచ్చేశారు. ఆయన పేరు లాజరు. చూడండి మరి ఎక్కడ చూడండి, మా అత్తగారికి బాగోలేదనగానే ఆ ఫ్యామిలీలో ఇన్వాల్వ్ అయిపోయాడు. ఎవరు? దేవుడు. పేతురు గారు అత్తగారికి బాగోలేదంటే ఈయనెంతో బాధపడిపోయాడు. చూసారా? ఫ్యామిలీస్లో ప్రాబ్లమ్స్ వస్తే మన రిక్వెస్ట్లు ఎవరి దగ్గరికి వెళ్ళాలట? యేసు ప్రభు దగ్గరికి. ఆయన దగ్గరికి వెళితే మన బాధని బాధగా ఆయన అర్థం చేసుకుంటాడు, మన కుటుంబాలకు ఆధారముగా ఆయన ఉంటాడు. క్రీస్తే మనకు రక్షకుడిగా, జవాబుదారిగా మన జీవితాలకి నిలబడతాడట. కానీ గమ్మత్తు ఏంటి చెప్పనా? బైబిల్ అంతా చెప్తుంది, యేసు ప్రభు లేకపోతే కుటుంబాలలో సాతానగాడు మాత్రమే ఉంటాడు. వాడుంటే కుటుంబాల్లో ఏముండదు? జీవితానికి మీనింగ్ ఉండదట, జీవితంలో సంతోషం ఉండదట. కానీ మనం భారీ డైలాగ్ కొడతాం. చాలామంది భర్తలు అంటారట, నేను లేకపోతే ఏమైపోతావో అని. బైబిల్ అంటుంది ఏమైపోదు, ఏమవదు, బాగానే ఉంటుంది. సీరియస్గా చెప్పే మాట అని చెప్పిన, భర్త లేకపోతే భార్య ఏమైపోవడమే కాదు, యేసు ప్రభు లేకపోతే ఏమైపోతాము. భార్య అంటదట, నేను లేకపోతే ఎలా తింటారో, ఎలా బతుకుతారో, ఏమైపోతావో అని. ఏమైపోరు, నీ ఆయన్ని ఏమవరు. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు లేకపోతే ఏమైపోతామో. నా పిల్లలు ఏమైపోతారో, నా భర్త ఏమైపోతాడో, నా భార్య ఏమైపోతాదో, ఒక్క మాటలు చెప్తున్నాను, ఈ సాతానుగాడి ఎత్తుగళ్ళకి మా కుటుంబం ఏమైపోతుందో. అందుకే మనందరం ఎవరి దగ్గరికి వచ్చేయాలట? యేసు ప్రభు దగ్గరికి రావాలట. ఆయన దగ్గరికి మనం వస్తే కలవరి గిరిలో ఆయన ప్రేమ త్యాగం మనల్ని అందరినీ సఖ్యతపరిచి కుటుంబం ఎలా ఉండాలో మనకు నేర్పిస్తుందట.
బైబిల్ ఒక చక్కటి పదం వాడాడంటే చూద్దాం ఒకసారి, ముగించేసుకుందాం, నిజంగానే ముగించేసుకుందాం. హెబ్సీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్సీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 30వ వచనం. మనం క్రీస్తు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమునకు పోషించి సంరక్షించుచున్నాడు. ఎంత బాగుందో చూడండి అన్నమాట. సంఘానినే కాదు, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పోషించి సంరక్షిస్తున్నది ఎవరు? యేసుప్రభు. మనం అనుకుంటామండి మా ఉద్యోగం వల్లే మేము బతికేస్తున్నాం. నో, బైబిల్ చెప్తుంది ఆ ఉద్యోగాన్ని ఇచ్చింది ఆయనే. ఆ ఉద్యోగం చేయగలిగే తెలివితేటలు ఇచ్చింది ఆయనే. నీ కూలి పనిలో నీకు కష్టపడడానికి ఆ ఎనర్జీ ఇచ్చింది, ఆ శక్తినిచ్చింది ఆయనే. మిమ్మల్ని పెంచి పోషిస్తున్నది ఆయనే. మీ కుటుంబంలో ప్రేమ అనురాగాలకి రక్షకునికి కారణం ఆయనే. ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు. అదే చెప్తుంది బైబిల్. ఆయన మన రక్షకుడై ఉన్నాడు. రక్షకుడి దగ్గరికి మనం వస్తే ఇలాంటి దుష్టులు 100 మంది వచ్చినా మనకేమీ కాదట. ఇప్పుడు నేను అడుగుతున్నాను చివరిగా, ఫ్యామిలీస్లో గొడవలు రావడానికి కారణం ఏంటంటే దేవుడు మిస్ అయిపోయాడు కనుకే ఫ్యామిలీకి ఏమొచ్చింది? డొమెస్టిక్ వైలెన్స్ వచ్చింది. ఈ డొమెస్టిక్ వైలెన్స్ వెనక ఎవరున్నారంటే చెప్పండి, డెవిల్ ఉంది, సాతాను ఉంది. వాడు ఆ రోజు కుటుంబంలో ఉన్నాడు, ఈరోజు కుటుంబంలోకి వచ్చాడు. ఎవరో ఒకరిని ప్రేరేపిస్తాడు. ఆ ప్రేరేపింపబడిన వారు నక్సలైట్లు అయిపోతారు. నక్సలైట్లు అంటే ఏంటి తెలుసా? ఆడు బతకడు. అందరు కాదులేండి, మంచి నక్సలైట్లు ఉన్నారు. మరి ఎందుకు వచ్చిన గొడవ? వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు బాంబు పెట్టేస్తారో తెలియదు. నక్సలైట్లు అంటే ఏంటి చెప్పండి? బాంబు పెట్టేస్తారు. ఎప్పుడు బాంబు పెట్టేస్తారో మనకు తెలియదు. పేలిపోద్ది ఏదో రోజు ఢమాలమని. ఇది కూడా చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. వాళ్ళు ఎవరిలంటే మన జీవితంలోనికి కొన్ని ఇన్లాస్ వస్తారు. మనకి చట్టపరమైన లా అంటే చట్టపరమైన బంధాలు వస్తాయి. చట్టపరమైన బంధాలు ఏంటి? భార్య ఏ బంధం? రక్తబంధమా? చట్టపరమైన బంధం. ఇలా ఇన్లాస్ కొన్ని స్టార్ట్ అవుతాయి. ఈ ఇన్లాస్లో బ్లడ్ రిలేషన్లో కొంతమంది నక్సలైట్లను తయారు చేస్తాడట. ఎవరు? ఆడు ఏం చేస్తాడంటే బాంబులు ఎట్టిస్తాడట. మనం ఏమీ లేదు కానీ జేబులో చేయలేట్టు నడిచి వెళ్ళిపోతాం. ఎక్కడ అడిగేయకూడదో అక్కడ అడిగేస్తాం. బాంబు పేలిపోద్ది, కాలు ఊడిపోద్ది. చివరికి ఏం జరుగుద్ది? పేలిపోయిందని లేటుగా అర్థమవుతుంది. ఇవన్నీ మనకి అలర్ట్మెంట్ చేసి మనల్ని కాపాడేది ఎవరంటే చెప్పండి, యేసుప్రభు అట. సాతాను గన్ని డెప్ప మీద కొట్టి నీకు పని ఏంట్రా అని అడిగేది ఒకే ఒక్క ఆయనట. ఎవరు? యేసుప్రభు. నా కుటుంబం దగ్గర నుంచి రాకు ఈ కుటుంబం జోలికి. ఈ కుటుంబం జోలికి వచ్చావో నీ సంగతి తెలుస్తానన్నాడు. వాడు ఒకరోజు భారీ రిక్వెస్ట్ పెట్టాడు యోబు విషయంలో. గుర్తుందో లేదో? కాపాడేస్తున్నావు వాళ్ళని, వాళ్ళ ఆవిడని కాపాడేస్తావు, వాళ్ళ పిల్లలను కాపాడేస్తావు, ఆయన ప్రాపర్టీని కాపాడేస్తావు, కంచేసి కట్టేసావు, ఒకసారి ఇచ్చి చూడు అన్నాడు. అందులో నీతి ఏంటో చెప్పనా? తన పిల్లలను ఆయన ఎలా కాపాడేస్తాడట? కంచెగా కాపాడేస్తాడట. వాడు తిరుగుతాడట దొంగల, ఎక్కడెవరిని మింగేయాలి, ఎవరిని రేపేయాలని. కానీ దేవుడు అన్నాడు, దరిదాపులకు వచ్చావో కళ్ళు పీకేస్తానంటాడు. ఎవరిని? సాతానుగా. కానీ విషయం ఏంటి చెప్పనా? దేవుని రావద్దంటాం మనం. పోయి ఆడ సంఖలోకి దూరతాం. ఎవడికి? ఆ సాతానుగాడికి. ఆడు ఇలా నొక్కి ఇలా రెచ్చగొట్టి ఆడిని గిల్లి ఈయన గిల్లి అంటే ఒకరినొకరు గిల్లేసుకుని దానికి పెట్టుకున్నాం. చెప్పండి, డొమెస్టిక్ వైలెన్స్. ఇక చివరగా ప్రారంభ వచనం ఇదే చివరిది. ఇక ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మనం ఒక నిబంధన చేసుకుందామంటే ఖచ్చితంగా మనం అందరం 6:30కి 6 గంటలకు వచ్చేద్దాం. నిబంధన. మనం అందరం భారతీయులు. 6 గంటలకు వచ్చేద్దాం షార్ప్గా. ఫస్ట్ మెసేజ్ ఉండాలి. ఫస్ట్ మెసేజ్ ఎందుకు ఉండాలంటే ఎప్పుడు జేమ్స్ ఉండవు, ఎవరెప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. ఏమో ఎవరెప్పుడు బతుకుంటారో ఎవరు బతుకుంటారు. అందరూ రెడీ అయితే ఎక్కువ మంది ఉపదేశకులు సేవకులు ఉంటే సంఘానికి
శ్రేయస్కరం. అందుకే చెప్పాలి, ఎవరో ఒకరు, డేవిడ్ చెప్పాలి, సురేష్ చెప్పాలి, సుధాకర్ చెప్పాలి, ఎవరో ఒకరు చెప్పాలి. అందుకే మనం ఒకరిని ఎంకరేజ్ చేస్తూనే ఒకరి నుండి మనం ప్రేరణ పొందాలి. కనుక ఎగ్జాక్ట్గా టైం పంచువాలిటీ మెయింటైన్ చేద్దాం. 6 గంటలకు ఎట్టి పరిస్థితుల్లో స్నానాలు చేయకుండా వచ్చేద్దాం, ఫాగ్ కొట్టుకొని కూర్చుందాం. 7 గంటలకు ఫస్ట్ మెసేజ్ ఇద్దాం. ఈ 6 లోపు పాటలు పాడదాం. బెస్ట్గా నేను ఒక మాట అడుగుతున్నాను, కలిసి కోయిర్ సాంగ్లు పాడండి, చాలా బ్యూటీగా ఉంటుంది. అందరూ కలిసి నిలబడి చక్కగా పాడండి. దేవుని చిత్తమైతే లైవ్ మ్యూజిక్ పెడదాం అనుకుంటున్నాం. వస్తువులు ఉన్నాయి, బాబులు లేరు. నేను లైవ్లో అడుగుతున్నాను, ఎవరైనా ఈ లొకాలిటీలో, ఈ లోకల్లో ఎవరైనా ఉంటే మంచిగా కీబోర్డ్ ప్లే చేసేవారు ఎవరైనా ఉంటే మాకు కావాలా, దయచేసి వర్షిప్ చేయడానికి. టీఏడిఎల్ కూడా ఇచ్చేస్తాం. ప్యాడ్ వాయించడానికి తమ్ముడు ఉన్నాడు, కీబోర్డిస్ట్ లేడు. ఉంటే అడగండి, స్టార్ట్ చేద్దాం. మంచిగా కోయిర్ స్టార్ట్ చేద్దాం. ఓకే, టైం మెయింటైన్ చేద్దాం. ఎగ్జాక్ట్గా 9 గంటలకి ఇక్కడి నుంచి మనం ధీరుగా చెప్పండి సాగిపోదాం, ఇక్కడి నుంచి అలా ఇంటికి వెళ్ళిపోదాం. ఓకేనా? చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 వచ్చి నేను చదువుతాను. చూడండి ఎంత లింక్ చేశాడు చూడండి పౌలు గారు. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలవబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ యందు బలపరచబడినట్లుగా. ఎవరెల్లో? బిలీవర్స్. ఆ బిలీవర్స్లో వాడిన పదాలేంటి? ఫ్యామిలీ ఎలా బలం పొందాలో పెద్ద ఆయన ప్రేయర్ చేస్తున్నాడు అంటే చూడండి. ఆయన పేరు పౌలు గారు. ఏమంటున్నాడంటే, ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలవబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని ఈ కుటుంబాల కొరకు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆత్మ యందు బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమ యందు ఏరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధతో కూడిన దాని వెడల్పును పొడుగును లోతు ఎత్తు గ్రహించుటకు గాను జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలనని ఫ్యామిలీస్ కొరకు నేను ప్రేయర్ చేస్తున్నాను అన్నాడు. ఎవరు? పౌలు గారు. ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటే అక్కడున్న కుటుంబం, సంఘము విడదీసి మనం మాట్లాడుకుంటే ప్రతి సంఘములో ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీస్ అన్నీ కలిపితే అది సంఘం అవుద్ది, చర్చ్ అవుద్ది. ఆ చర్చ్ అంతా ఎక్కడ ఉండాలనుకుంటున్నాడట? క్రీస్తునందు బలము పొందాలనుకుంటాడట. ఎప్పుడైతే కుటుంబాలు, సంఘాలు బలం పొందుతాయో క్రీస్తునందు, ఆ కుటుంబంలో ఏముంటుందో చెప్పనా? మరలా చెప్తున్నా అంటాడు పౌలు, ఆనందించండి. మరలా చెబుతాడు, ఆనందించండి. మీ కుటుంబాల్లో వైలెన్స్ ఉండదు. ఎప్పుడు క్రీస్తునందు జాయ్ఫుల్ లైఫ్ ఉంటుందట. కన్నీళ్ళలో కూడా నవ్వుతామట. ఇబ్బందుల్లో కూడా చిరునవ్వు మన మూతు మీద ఎప్పుడు నవ్వుతూ ఉంటుందట. వారు వ్యతిరేకిస్తున్నప్పుడు భార్య భర్తలు సంతోషిస్తారట. దేశింపబడుతున్నప్పుడు వారిని ప్రేమిస్తారట. ఎంత ఎంజాయ్ ఎలా చేయగలుగుతున్నారంటే క్రిస్టియన్ ఫ్యామిలీ చెప్తాయట, మా మెస్సే మాకు నేర్పించా. మాకు బాధ డబ్బులు లేవని ఉండదు. మా బాధ మాకు మిక్సీలు, వాషింగ్ మిషన్లు లేవని ఉండదు. మా బాధ ఏది ఉండదు, మాకు ఏమీ ఉండదు. మేము ఎలా ఉన్నా సంతోషంగా ఉంటాం. మేడల్లో ఉన్న సంతోషంగా ఉంటాం, పూరి గుడిసెలో ఉన్న సంతోషంగా ఉంటాం. ఎక్కడున్నా మా ప్రభువు నందు ఆనందంగా ఉంటాం. దట్ ఈజ్ క్రిస్టియన్ ఫ్యామిలీస్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నిజమే దేవా, గృహహింసకు కారకులు ఒకరికి ఒకరు కాదు తండ్రి, కనిపించని భయంకరమైన శత్రువు. వాడు ఆది నుంచి తండ్రి కుటుంబాన్ని ఎంటాడుతున్నాడు. ఎవరో ఒకరిని రెచ్చగొడుతున్నాడు, మీ సన్నిధికి దూరం చేస్తున్నాడు. అది గ్రహించలేక తండ్రి ఒకరి మీద ఒకరు నేరారోపణలు చేసుకుంటున్నామే తప్ప మేమే వాడికి అవకాశం ఇచ్చేస్తున్నామన్న సంగతి మర్చిపోతున్నాం తండ్రి. వాడి గురి మీ యందు విశ్వాసం ఉంచని వారి మీద లేదు తండ్రి. వాడి గురి ఒకే ఒక్కటి, మీ పిల్లల మీదే, మీ కుటుంబాల మీదే ఉంది దేవా. వారిని చెడగొట్టడానికి శతవిధాల ప్రయత్నాలు వాడు చేస్తాడు తండ్రి. వాడు పళ్ళు ఎర్రగొట్టడానికి, వాడి ఎముకలు ఇరిసేయడానికి, వాడి తలను చితగొట్టడానికి తండ్రి
కలవరి గిరి మీద విజయ కేతనాన్ని తండ్రి ఎగరవేశారు. ఆ కేకకి, ఆ విజయానికి తండ్రి వాడు ఎగిరిపోయాడు. ఈ రోజుకి తండ్రి ఆ ప్రకంపనలు మా చెవుల్లో గింగురమంటున్నాయి దేవా. ఎప్పుడైతే మేము కలవరి గిరిలో సిలువ దగ్గర ఉన్న యేసుప్రభు దగ్గరికి మేము చేరుకున్నాము తండ్రి, మా కుటుంబాలు చాలా ఆనందంగా ఉంటాయి దేవా. అది మేము గ్రహించలేకపోతున్నాం తండ్రి. భార్య భర్తల మధ్య తండ్రి సఖ్యత, సమాధానం, ప్రేమ రావాలి అంటే సిలువ వేయబడిన క్రీస్తు మాత్రమే సంధి చేయగలడు.